ఈ నెల 10వ తేదీన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అల్లూరు సీతారామరాజు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో చింతపల్లిలో జరగబోయే కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు జన సమీకరణ నిమిత్తం హుకుంపేట మండలంలో విస్తృతంగా ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర చైర్పర్సన్, అరకువేలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పాచిపెంట శాంతికుమారి పర్యటించారు. ఈ సందర్భంగా విశేష స్పందన లభించింది. శాంతికుమారి ఆధ్వర్యంలో హుకుంపేట మండలంలో తేగలవలస పంచాయతీలో ఓడ్లుబెడ్డ గ్రామం వైసీపీ పార్టీ నుంచి సుమారు 60 మంది కుటుంబాలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇందులో తేగలవలస వైసీపీ పార్టీ మండల ముఖ్య నాయకులు కిల్లో సాధు, తేగవలస పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ 2వ స్థానంలో నిలిచిన అభ్యర్థి గులివిందల జానకీరాం, కిల్లో రాంబాబు, గులివిందల రామారావు, నాగేశ్వరరావు, వరబోయిన మహేశ్వరరావుతో పాటు 60 కుటుంబాల వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ సాధారణంగా కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి పాచిపెంట శాంతకుమారి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం భవిష్యత్తులో అంతా కలిసి కాంగ్రెస్ పార్టీతోనే ప్రయాణిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న అభ్యర్థికి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని, వారు ఖచ్చితంగా బలం తెలుపుతామని పేర్కొన్నారు. ధనుంజయ్, స్ఫూర్తి న్యూస్, అరకువేలి. జై కాంగ్రెస్, రావాలి కాంగ్రెస్, రావాలి కాంగ్రెస్, రావాలి కాంగ్రెస్, జై కాంగ్రెస్, జిందాబాద్. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం సమస్యలపైన అసెంబ్లీలో ఆ శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్డి శాంతికుమారి ప్రసంగించారు. ఈ సమస్యలను విన్నవించి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. సదాశివులు నగేష్, స్ఫూర్తి న్యూస్, హిరమండలం. గౌరవ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. మరి ఈరోజు పాతపట్నం నియోజకవర్గం కోసం మరి తమ ద్వారా రాష్ట్రానికి మరి గౌరవ సభ్యులకు అందరూ కూడా తెలియజేసేది ఏంటంటే, గత 75 సంవత్సరాలుగా పాతపట్నం నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లాలో ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఉండే నియోజకవర్గం 2011 తలసరి ఆదాయ లెక్కల ప్రకారంగా ఆర్థిక పరిస్థితి, జీడిపి గ్రోత్ అత్యంత వెనుకబడినటువంటిగా ఉండు 175 స్థానాలు ఉన్నాయి. మిద్దె తోటల నగరంగా విశాఖను తీర్చిదిద్దుదామని, ఏకో వైజాగ్ను జయప్రదం చేద్దామని జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జియాది శ్రీధర్ పిలుపునిచ్చారు. బుధవారం నాడు విశాఖ నగరంలో 52వ వార్డులో తన కార్యాలయంలో మురళీనగర్ గార్డెనర్స్ తో సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పటికే తమ వార్డులో ఇంటి వద్ద కూరగాయలు, ఆకుకూరలు పండించుకునే వారికి వంగ, టొమాటో, పచ్చిమిర్చి నారు అందజేయడం జరిగిందని చెప్పారు. విస్తృత స్థాయిలో కూరగాయలు, ఆకుకూరలు పెంచేందుకు, ప్రకృతి ఆధారంగా పంటలు పండించేందుకు కృషి మొదలుపెట్టామని అన్నారు. రసాయనిక ఎరువులు, రసాయనిక కలుపుతీత, మందులు లేకుండా జీవామృతం, కషాయాలతో ఇంటి వద్ద కూరగాయలు పండించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. కూరగాయలు పండిస్తున్న వారు, కొత్తగా పెంచాలనుకునేవారు సంయుక్తంగా ముందడుగు వేయాలని సూచించారు. ఎవరికి వారు తమ ఇంటి వద్ద కూరగాయలు పెంచుకోవడం ద్వారా ఆరోగ్యంగా జీవించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చరల్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ బిఎస్ కృష్ణ, మురళీనగర్ గార్డెనర్స్, గ్రీన్ క్లైమేట్ టీం కార్యదర్శి జేవి రత్నం తదితరులు పాల్గొని ప్రసంగించారు. స్ఫూర్తి న్యూస్, విశాఖ సిటీ. జయప్రదం చేద్దాం, మిద్దె తోటలు పెంచుదాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. మరి మురళీనగర్ ప్రాంతం నుంచే ప్రారంభించి విశాఖపట్నంలో 98 వార్డుల్లో కూడా మరి టెర్రస్ గార్డెన్ కానీ, బ్యూటిఫికేషన్ కానీ, మొక్కలు వీధిలో మరి వచ్చే సమ్మర్లో మరి పర్యావరణాన్ని రక్షించే విధంగా మనందరం కూడా మొక్కలు పెంచాలని, ప్రతి స్కూళ్ళల్లో పిల్లలు, కాలేజీ పిల్లలు కానీ, స్కూల్ పిల్లలు కానీ ఒక అవేర్నెస్ తీసుకొచ్చి మరి పార్ట్ టైం జాబ్ కింద ఎవరైతే మహిళలు ఉన్నారో రెసిడెన్షియల్లో లేడీస్ అంతా కూడా ఈ మొక్కల పెంపకం మీద ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మొక్కల పెంపకం మీద ఒక అవగాహన తెచ్చి విశాఖ నగరాన్ని ప్రపంచ చరిత్ర పటంలో ఒక ముఖ్య నగరంగా విశాఖపట్నం గ్రీన్ సిటీగా, మరి విశాఖపట్నం ఇప్పటికే 4వ ర్యాంకులో ఉంది. దాన్ని మొట్టమొదటి ర్యాంక్ తీసుకెళ్ళడానికి మనంతా కూడా కృషి చేద్దామని, మనందరూ కూడా మొక్కలు పెంచాలని, పర్యావరణ రహిత నగరంగా మన విశాఖ నగరం మంచి నగరంగా తీర్చిదిద్దడానికి మనందరం కూడా కృషి చేద్దామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అలాగే ఇలా వేసేనా అదైతే ఈజీ. ఇప్పుడు ఈ సైజ్ సరిపోద్దామా? అది అక్కర్లా. మీకు 2 రావాలి. అది వేయించినప్పుడు నేను మీకు ఫోన్ చేస్తాను. మీరు వచ్చి అక్కడ యువకు వాళ్ళకు మెజర్మెంట్స్ ఇవ్వండి. ఆ ప్లేస్ ఎక్కడ చూపించమని చెప్తాను.
like, share, subscribe our channel.